వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగాళా నుంచి బయటకు వస్తున్నాడు అంటే ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు కళ్ళు తాగిన కోతుల్లాగా రెచ్చిపోతుంటారు. రోడ్ల మీద వేరంగా లేస్తుంటారు. సైలెన్సర్లు తీసేసి బైకులతో హోరెత్తిస్తుంటారు. ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటారు. రప్ప నరుకుతామని నినాదాలు చేస్తూ ఉంటారు. ఫ్లెక్సీలు పెడతారు. అనేక సార్లు మనం చూసాం. నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు నాయక అనే ఫ్లెక్సీలు కూడా చూసాం. ఇంత ఘోరంగా, ఇంత అరాచకంగా బిహేవ్ చేస్తున్నా కూడా నాయకులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రవర్తన సరికాదని చెప్పరు. పైగా తప్పే ఉందని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తప్పే ఉందని ఎంకరేజ్ చేసే కొద్దీ వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ అరాచకాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఇవాళ జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి ఈయన గారు శ్రీకాకుళం బయలుదేరారు. కొడుకును తప్పించే కేసులో సీదిరి అప్పలరాజు ఇరుక్కున్న విషయం మనకందరికీ తెలిసిందే. సాధారణంగా ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా బాధితుడిని పరామర్శిస్తారు కానీ బాధ పెట్టినోడిని పరామర్శించరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక చిత్రమైన వ్యక్తి. చనిపోయిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించకుండా చావుకు కారకుడైన నేరం చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నాడంటేనే ఇతని శాడిస్ట్ మెంటాలిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేరస్తులకు బహిరంగంగా మద్దతిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు సజ్జనుల్లాగా ఎలా ఉంటారు? ఉండరు. జైల్లో ఉన్న సీదిరిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రజలకు కలిగే అసౌకర్యాల దృష్ట్యా ప్రధానమంత్రి పర్యటన త్వరలో జరగబోతుంది కాబట్టి ప్రభుత్వం ఆ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. కాన్వాయ్లో 8 వాహనాలే ఉండాలి. జైల్లో ములాఖత్ వరకే పరిమితం కావాలి అని ఆదేశించింది. జన సమీకరణ, కార్యకర్తల సమీకరణలు చేయరాదని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ యథావిధిగా వీళ్ళు ప్రభుత్వ ఉత్తర్వులు తుంగలో దొక్కారు. భారీగా జనాన్ని గ్యాదర్ చేశారు. రోడ్ల మీద అరాచకం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించారు. వీళ్ళని నివారించబోయిన మహిళా ఎస్ఐ ప్రవల్లిక అనే ఆవిడ మీద దారుణంగా దాడి చేశారు. వైసీపీ గుంపులు మూకుమ్మడిగా ఆమెను చుట్టుముట్టారు. ఆమెను తోసుకుంటూ ఒంటిపై చేతులు వేస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. పట్టపగలు నడి రోడ్డు మీద ఒక మహిళా ఎస్ఐ మీద దారుణంగా బిహేవ్ చేశారు. వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవి ఆధ్వర్యంలోనే ఈ కీచక పర్వం జరిగిందని చెప్తున్నారు. మహిళా ఎస్ఐని వేధించి, బూతులతో దూషించి, అడ్డగోలుగా బిహేవ్ చేశారు. ఆ విజువల్స్ చూస్తేనే కడుపు మండిపోద్ది. ఇది ఘోరమైన చర్య. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆధునిక యుగంలో ఉన్నామా, లేక ఆటవికుల మధ్య బతుకుతున్నామా అన్న సందేహం కలుగుతూ ఉంది. ఆవిడ పోలీస్ అధికారి, సాక్షాత్తు పోలీస్ అధికారికి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆ సమయంలో ఎవరైనా ఒక సాధారణ మహిళలు రోడ్ల మీదకి వస్తే, రోడ్డు మీద ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే ఈ మూకలు వాళ్ళని ఎంత హెరాస్ చేస్తాయి? ఒక ఎస్ఐని ఇంత హెరాస్ చేసినప్పుడు సాధారణ మహిళల్ని ఇళ్ళు వదిలిపెడతారా? ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాయంటే ప్రజలు ఇళ్లలో దూరి తలుపులు వేసుకోవాల్సి వస్తుందేమో. గంజాయి మూకలు, లంపెన్ ఎలిమెంట్లు రోడ్ల మీద వేరంగాలు వేస్తూ ఉంటే, పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటే అది ప్రభుత్వ అసమర్థత కిందకు వస్తుంది. ఈ విషయంలో, ఈ ఘటనలో పాల్పడిన వాళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పార్టీ నాయకుల మీద షరతులు ఉల్లంఘించినందుకు కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలి. Like, share and subscribe to Rajaniti channel.